నమస్తే, నేను మీ బద్రి సార్. సిరీస్లో నెంబర్ సిరీస్ని ఎలా అయితే మనం చాలా చక్కగా నేర్చుకున్నామో, బేసిక్ లెవెల్ నుంచి హై స్టాండర్డ్ లెవెల్ దాకా నేర్చుకునే ప్రయత్నం చేసాం. అలాగే సిరీస్లో ఇంకొక వన్ ఆఫ్ ద పార్ట్ ఏంటి సార్ అంటే ఆల్ఫాబెట్స్ అనగా లెటర్ సిరీస్. ఆ లెటర్ సిరీస్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏముంటాయి, ఆల్ఫాబెట్స్ ఎలా ఉంటాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే అక్షరమాలలో, ఇంగ్లీష్ అక్షరమాలలో ఉన్నటువంటి మొత్తం 26 అక్షరాలను మీద బోర్డు మీద ఉంచాను. దీన్ని మన వాళ్ళు కొన్ని పుస్తకాలు ఏమంటారంటే ఫార్వర్డ్ మెథడ్ లెటర్ ప్లేస్ వాల్యూస్, రివర్స్ ఆర్డర్ లెటర్స్ ప్లేస్ వాల్యూస్, లేదా ఎడమ వైపు నుండి ఫ్రమ్ ది లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ది ప్లేస్ వాల్యూస్ ఆర్ ఫ్రమ్ ది రైట్ ఎండ్ ఆఫ్ ది, అంటే ఎడమ వైపు నుండి అక్షరాల యొక్క స్థాన విలువలు, కుడివైపు నుండి యొక్క అక్షరాల స్థాన విలువలు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇందులో ఉన్నటువంటి అక్షరాలను జాగ్రత్త చూస్తే ఎడమ వైపు నుండి 1, 2, 3, ఏ అంటే 1, బి 2, సి 3, డి 4. ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ ప్లేస్ వాల్యూస్ని కంపల్సరీ మ్యాండేటరీ చేయాలి. ఏ అంటే 1, బి అంటే 2, సి 3, డి 4 ఎలా అయితే మనకు నోటెడ్ ఉంటాయో అదేవిధంగా ఇవి ఎన్ని వేలు 5. ఎఫ్ అంటే ఫ్రెండ్, ప్రతి ఫ్రెండు అవసరమేరా అనగా 6th లెటర్. ఫ్రెండ్లోని లెటర్స్ ఎన్ని 6. జీ అంటే మీకు గుర్తు 7/G బృందం అని గుర్తుపెట్టుకోండి. హై స్కూల్ 8th స్టాండర్డ్ అని గుర్తుపెట్టుకోండి. ఐ ఫర్ ఇండియా. ఇండియా మన భారతదేశం యొక్క లాస్ట్ ఇందిరా పాయింట్ ఉంది కదా సార్, సుమారుగా 8.44 అంటే 9 degrees ఛానల్, లేదా ఐ అంటే ఇండియా 9 తొర్రా బద్రిసార్ బోర్రా అని గుర్తుపెట్టుకో. జే జాగ్రత్త. 10th క్లాస్లో మనం వస్తే మనకంటే మన పేరెంట్స్ ఎక్కువ చెప్తుంటారు. నేనంటున్నాను మిత్రమా, ఈ 10 నెలల పాటు నువ్వు జాగ్రత్తగా చదివితే జాబ్ కొడతావు. జాబ్ కొట్టినావంటే ఇక నువ్వు నెంబర్ 1 అవుతావు, నీ లైఫ్ నెంబర్ 1 ఉంటుంది. అప్పుడు కొత్తగా ఉంటుంది. రైట్ సార్. 10th క్లాస్ పాస్ అయినాక మనం 11th స్టాండర్డ్లోకి వెళ్ళినా కూడా మన యొక్క మైండ్ అంతా కూడా కొత్తగా ఉంటుంది. కే, లేదా 11th సెంచరీలో ద డైనస్టీ ఆఫ్ కాకతీయ సామ్రాజ్యం 1100వ శతాబ్దం అని జరుపుకుంటాం. ఎల్లంటే లస్కర్ బోనాల పండుగ ప్రతి 12 నెలలకు ఒకసారి వస్తుంది, లేదా క్యాలెండర్లో మంత్స్ 12 అని గుర్తుపెట్టుకో. ఎం అంటే 13వ రాష్ట్రపతి ముఖర్జీ, ప్రణబ్ ముఖర్జీ. ఎం ఫర్ 13, ఎన్ 14 నవంబర్ 14 బాలల దినోత్సవం. ఓ 15 15, ఓ అనుకో, 3, 5, 15 ఓ అనుకో. పి పాప యొక్క వయసు ఎప్పుడు ఎంత ఉంటుంది 16. పి ఫర్ పోలీస్ 16, స్వీట్ 16 అని గుర్తుపెట్టుకో. క్యూ క్వీన్ అంటే అన్టచబిలిటీ, ఆర్టికల్ 17. ఆర్ ఫర్ రైట్ ఈజ్ అనగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు కల్పిస్తుంటుంది. ఇలా ఎస్ అంటే స్వీట్ అంటే శ్రీదేవి సమాప్తం 19. టీ ఫర్ 2020 ఆడదామా. యూనివర్సిటీకి రావాలంటే అండర్ గ్రాడ్యుయేషన్ అయిపోయి ఉండాలి, 21 years ఉండాలి. 22 విక్టరీ వెంకటేష్ 222 అని చెప్తా ఉండు. www.com badrisar.com. ద పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ 23 ఇన్ హ్యూమన్ బాడీ. మానవునిలో 23 జతల క్రోమోజోముల సంఖ్యలు ఉంటాయనే విషయం తెలుసు. అది ఒక అద్భుతం, వండర్. అందులో ఒక్క పేరు అటు ఇటైనా మనం డిఫరెంట్గా ఉంటాం. అలాగే ఎక్స్ అంటే 24. మనం ఎక్స్రే తీస్తే మన పక్క ఎముకలు 24, లేదా అశోకం చక్రంలోని ఆకులు 24, లేదా క్రాస్ రోడ్ యూనివర్సిటీ క్రాస్ రోడ్, ఆ క్రాస్ రోడ్ అంటాగా 24 అని గుర్తుపెట్టుకో. స్పోక్స్. రైట్ సార్. వై ఏమయ్య బద్రి 25 ఏళ్ళు వచ్చినాయి ఉందా, అదే జాబ్ అని 25 years అంటుంటాం. వై ఫర్ జెడ్ ఫర్ 26. ఇలా లెటర్స్తో నువ్వు మాట్లాడు, ఇంటరాక్ట్ అయినప్పుడు ఆ ప్లేస్ ఆఫ్ వాల్యూ. లేదు సార్ నేను ఓన్లీ సీరియస్గా చదువుకోవాలి, దెన్ యూ కౌంట్ లైక్ దట్, ఫింగర్ కౌంటింగ్ అంటాం. A1, B2, C3, D4, E5, F6, G7, H8, I9 ఇలా ఫింగర్ కౌంటింగ్లో వాటిని 1 or 2 times రివిజన్ చేయి, మైండ్లోకి వస్తుంది. మరి ఫార్వర్డ్ మెథడ్లో ఎలా అయితే నేర్చుకున్నామో రివర్స్ మెథడ్లో కూడా అదే విధంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎలా గుర్తుపెట్టుకోవాలి.
సో ఏదైనా ఒక లెటర్కి ప్లేస్ ఆఫ్ వాల్యూ 3 టైప్స్ ఉంటాయి సార్. ఒకటి ఫార్వర్డ్ మెథడ్, ఒకటి రివర్స్ మెథడ్ అనగా ఎడమ వైపు నుంచి కుడి వైపు నుంచి, మూడవది మైనస్ మెథడ్. మొన్న మనకు మైనస్ మెథడ్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ 1 లాంటి స్థాయిలో పోలీస్లో కూడా చాలా అద్భుతమైన ప్రశ్నలు ఇచ్చారు బేసిక్స్లో. సో ఇప్పుడు మెయిన్స్ను ఇంకా అద్భుతంగా ప్రిపేర్ కావాల్సిన అవసరం మనందరి మీద ఉంది. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిఎన్ఏ లెటర్ తీసుకున్నాను. ఎడమ నుంచి దాని యొక్క స్థాన విలువ 16 అయితే కుడివైపు నుంచి ఎంత అంటుంది. సో గుర్తుపెట్టుకోండి మాస్టర్, ఇరువైపుల స్థాన విలువలు మొత్తం కూడితే 27కి సమానం కావాలి. ఎంత తక్కువ ఉంది? 11. ఇఫ్ ఎనీ లెటర్స్ ద ప్లేస్ ఆఫ్ వాల్యూ బోత్ సైడ్ సమ్ ఆఫ్ ఈక్వల్ టు ఆల్వేస్ 27. సో ఇక్కడ ఏదైనా ఒక అక్షరం యొక్క ఇరువైపులు ఉన్న స్థాన విలువల మొత్తము కూడితే దేనికి సమానం కావాలి? 27కు సమానం కావాలి. అలా 27కి సమానమైతే వాటిని సరైన స్థానంలో ఉన్నట్టు గుర్తిస్తాం. మరి ఇప్పుడు ఎడమ నుంచి పి యొక్క స్థాన విలువ 16, కుడివైపు నుంచి ఎంత అంటే ఎంత తక్కువ ఉంది? 27కి 11. ఇలా గుర్తించవచ్చు. రైట్ సార్. ఒకవేళ డబ్ల్యూ ఉంది సార్, ఎడమ వైపు నుంచి 23, అప్పుడు కుడివైపు నుంచి ఎంత? 4. మొత్తం మీద 27 అనేది మన మైండ్లో గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి ప్రతి అక్షరానికి 3 స్థాన విలువలు ఉంటాయి కదా. ఎస్, అప్పుడు మనం నెగిటివ్ మైండ్లోకి రావాలంటే 1 మైనస్ కుడివైపు విలువ అనగా 1 మైనస్ రైట్ సైడ్ ప్లేస్ వాల్యూ. సో ఇక్కడ పి అంటే -10కి వస్తుంది చూడండి సార్. పి అంటే ఎంత? -10. ఇగో ఇక్కడ చూడండి సార్, పి. సో ప్రతి అక్షరానికి. అలాగే ఇక్కడ డబ్ల్యూ అంటే -3. అంటే కుడివైపు నెంబర్కు 1 తగ్గి దానికి మైనస్ రూపం వస్తుంది. సో ఇలా ప్రతి అక్షరాన్ని 1కి 2-3 సార్లు మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూ వస్తుంది. దాని తర్వాత మిత్రమా, అలాగే ఆపోజిట్ లెటర్స్ ఉంటాయి సార్ అక్షరాలలో. అంటే ఆపోజిట్ వ్యతిరేక అక్షరాలు అంటాం. దీన్నే మనం పేర్స్ ఆఫ్ లెటర్స్ అని కూడా చెప్పుకుంటాం. పేర్స్ ఆఫ్ లెటర్స్, అక్షరాల యొక్క జత. ఏవేని 2 అక్షరాల యొక్క స్థాన విలువల మొత్తము 27కు సమానమైతే వాటిని పేర్స్ ఆఫ్ లెటర్స్ లేదా ఆపోజిట్ లెటర్స్ అని చెప్పుకుంటాం. ఉదాహరణకు ఇక్కడ ఏజెడ్ అనేది ఒక పేర్. ఏ 1వ స్థానం, జెడ్ అంటే 26, మొత్తం కలిపితే ఎంత? 27. ఇఫ్ ఎనీ 2 letters ఆఫ్ ప్లేస్ వాల్యూ సమ్ ఆఫ్ ఈక్వల్ ఆల్వేస్ 27 ఈజ్ నోన్ ఎస్ ద పేర్ ఆఫ్ లెటర్, ఆర్ వీ కెన్ సే ఆపోజిట్ లెటర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏజెడ్, ఏ టు జెడ్, బీవై, బై, సిఎక్స్, సినిమా ఎక్స్, డిడబ్ల్యూ, డ్యూ అంటాం లేదా దోశ, వడ, ఈవి, ఎవడు వాడు, ఎఫ్యు, ఫర్ యూ ఆర్ ఫుల్, జీటీ ఎక్స్ప్రెస్ ఆర్ గాంధీ తాత, లేదా 7/G బృందావన్ కాలంలో ఆడదామ T20. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు, ద పేర్స్ ఆఫ్ ట్విన్ సిటీస్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్. ఐఆర్ ఇండియన్ రైల్వేస్, జేక్యూ జూనియర్ క్వీన్స్, కేపీ కుక్కట్పల్లి లేదా పవన్ కళ్యాణ్, రివర్స్గా ఆలోచించి, ఎల్వో లవ్, ఎంఎన్ మ్యాన్. సో ఇఫ్ ఎనీ 2 letters ఆఫ్ ప్లేస్ వాల్యూస్ని సమ్ ఆఫ్ చేస్తే వాటిని మనకి ఎంతకు సమానం కావాలి? 27 కావాలి. సో అలా కాకుండా ఇంకోటి ఉంటుంది మాస్టర్, కరస్పాండింగ్ లెటర్స్ అంటాం. సో ఏవేని 2 అక్షరాల యొక్క స్థాన విలువల భేదము, ద డిఫరెన్స్, ఇఫ్ ఎనీ 2 letters ఆఫ్ ప్లేస్ వాల్యూ డిఫరెన్స్ ఈజ్ 13. ఏవేని 2 అక్షరాల యొక్క స్థాన విలువల భేదము 13కు సమానమైతే వాటిని మనం కరస్పాండింగ్ లెటర్స్ అని చెప్పుకుంటాం. రైట్. ఏఎన్, ఏ అంటే 1, ఎన్ అంటే 14, ఈ రెండింటి యొక్క భేదం ఎంత? 13. లేదా ఈఆర్, ఈ అంటే 5, ఆర్ అంటే 18, రెండింటి యొక్క భేదం ఎంత? 13. ఏ 2 లెటర్లైనా తీసుకో సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంజెడ్, ఇది 13, ఇది 26, రెండింటి యొక్క భేదం ఎంత? 13. ఇఫ్ ఎనీ 2 letters ఆఫ్ డిఫరెన్స్ వాల్యూ ఈజ్ 13 ఈజ్ నోన్ యాజ్ ద కరస్పాండింగ్ లెటర్స్. సో ఏఎన్,
ఆఫ్టర్నూన్, BO బాక్స్ ఆఫీస్, CP కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆర్ పోలీస్ కానిస్టేబుల్, DQ డార్లింగ్ క్వీన్, ER ఈస్టర్న్ రైల్వే, FS ఫ్రెండ్షిప్, GT 7/G బృందావనం. ఇది ఆపోజిట్ లెటర్గాను ఉంటుంది, కరెస్పాండింగ్ లెటర్గా ఉంటుంది. HU హగ్ లేదా హైదరాబాద్ యూనివర్సిటీ, I వైరస్, IV క్యాన్స్, జానీ వాకర్ జిన్ పాయింట్ ఆర్ సంథింగ్, యూ కెన్ అండర్స్టాండ్ దట్ వన్. KX ఇట్స్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ పర్ఫ్యూమ్, రైట్ సార్. LY లిల్లీ, లొల్లిబెట్టకే లల్లి, MZ మైస్, మొక్కజొన్న. సో ఇఫ్ ఎనీ వర్డ్స్ నువ్వు అందులో నీకు ఇష్టమున్న లాంగ్వేజ్, ఇఫ్ ఇట్ ఈస్ పార్లమెంటరీ ఆర్ అన్పార్లమెంటరీ, బిట్ ఫర్గెట్. వి ఫోకస్ ఆన్ జస్ట్ హౌ టు రిమెంబర్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ది లెటర్స్. మనం ఏ విధంగా ఆ అక్షరాల యొక్క స్థాన విలువలను గుర్తించుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఆ అక్షరాల యొక్క భావరూపాన్ని అర్థం చేసుకోవడానికి ఆ భాష మీద కొంచెం కొన్ని సందర్భాల్లో గుర్తుపెట్టుకోవడానికి కొంచెం అటైనా ఇటైనా పర్వాలేదు కానీ సో జాగ్రత్తగా నేర్చుకుంటారు. సో ఎప్పుడైతే ఈ అక్షరాల యొక్క స్థాన విలువలు మంచిగా వస్తుందో మనం మ్యాండేటరీ చేయగలుగుతామో. ఇప్పుడు క్వశ్చన్స్ వర్షన్కి వెళ్దాం సార్, రైట్. సో ఆల్ఫాబెట్స్ సిరీస్ అక్షర శ్రేణికి వెళ్దాం. ఒక మోడల్ చూస్తున్నాం ఇక్కడ క్వశ్చన్స్ని. WUSQ డాష్ అంటుండు. నెక్స్ట్ వచ్చే అక్షరాన్ని గుర్తించండి అంటుండు. రైట్ మిత్రమా, ఇక్కడ మరి W అంటే స్థాన విలువ ఎంత? 23, U అంటే 21, S అంటే 19, Q అంటే 17. సో 23 నుంచి 21 ఏం జరిగింది? -2. 21 నుంచి 19 -2. 19 నుంచి 17 -2. సో ఈ విధంగా మనం గమనిస్తే ఈ సిరీస్లో 2 తగ్గుతూ వస్తుంది కాబట్టి 17 నుంచి 2 పోతే 15 స్థానం. సో 15th లెటర్ ఏంది మాస్టర్ అంటే O ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇన్ దిస్ సిరీస్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ సార్. రైట్ మిత్రమా, మరో ప్రశ్న చూద్దాం. సో ప్లీజ్ చూడండి, బోర్డు మీద ఒక క్వశ్చన్ చూడండి సార్. సో ప్లేస్ ఆఫ్ లెటర్స్ ఇవ్వండి, ఆ అక్షరాల యొక్క స్థాన విలువలు గుర్తించే ప్రయత్నం చేయండి. సో లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ గమనించినట్లయితే P అంటే 16, H అంటే 8, D అంటే 4, B అంటే 2 సార్. సో P, H, D, B డాష్ అంటుంది సార్. నెక్స్ట్ లెటర్. సో 16 నుంచి 8కి వచ్చినావు, 8 నుంచి 4కి వచ్చినావు, 4 నుంచి 2, నెక్స్ట్ ఏమవుతుంది అంటాడు. సో ఇక్కడికి ఏం జరిగింది సార్ అంటే 8 లెటర్స్ డిక్రీజ్ అయింది, లేదా ఇక్కడికి మళ్ళా 8 లెటర్స్ అంటే కాదు 4 లెటర్స్ వచ్చింది. సో ఇలా అనుకునే దానికంటే ఒక డివిజన్ మెథడ్లో వెళ్ళాడేమో చూడండి సార్. 16 నుంచి ఇక్కడ మనం చూస్తే /2 అని చెప్పవచ్చు, ఇక్కడికి /2 అని చెప్పొచ్చు, ఇక్కడికి /2 అని చెప్పొచ్చు. సో ఇక్కడ /2 చేస్తే 2/2 ఈజ్ 1 అనేటువంటి ప్లేస్లో ఉండే లెటర్ ఏంటి సార్ అంటే A ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్ సార్. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే సో ప్లీజ్ ఫోకస్ ఆన్ A ఈజ్ ద 1కి డబుల్, 2కి డబుల్, 4 డబుల్ ఈజ్ 8 డబుల్ ఈజ్ 16. సో నెంబర్ సిరీస్ని ఇక్కడ మనకు ఈ విధంగా చూడొచ్చు. ఆ వాటికి ఆల్ఫాబెట్స్ యొక్క ప్లేస్ వాల్యూస్ను సబ్స్టిట్యూట్ ఇవ్వడం జరిగింది. ఐ హోప్ యూ సార్ అండర్స్టాండ్. రైట్, వన్ మోర్ క్వశ్చన్ ప్లీజ్ ఆన్ ద స్క్రీన్. రైట్, ఇయర్ కామాస్ పెట్టుకోండి కొంచెం. ZYXUTS PON 3 లెటర్స్గా చూడండి సార్ వీటిని. ZYX నెక్స్ట్ UTS నెక్స్ట్ PON రైట్ సార్. నెక్స్ట్ K డాష్ అని ఇచ్చింది సార్. సో ఇక్కడ 3 లెటర్స్ను కనుక గమనిస్తే మనకు ఆ 3 లెటర్స్లో ఈజీగా దొరికే అవకాశం ఉంది. చూడండి సార్ ఎలా చూడాలి.
జెడ్ వై ఎక్స్ ఇచ్చాడు, ఆ తర్వాత యుటిఎస్, ఆ తర్వాత పిఓఎన్ సార్, ఆ తర్వాత కే డాష్ డాష్ ఇచ్చాడు. మీరు కొంచెం జాగ్రత్త గమనిస్తే జెడ్ అంటే 26, యు 21, పి 16, కే 11 సార్. అంటే ఇక్కడి నుంచి -5 -5 -5 క్లియర్. సో 25 20 15 అంటే నెక్స్ట్ ఇక్కడ కూడా ఏం జరిగింది, -5నే జరిగింది, అవునా కదా. సో ఇక్కడికి -5, ఇక్కడికి -5, నెక్స్ట్ -5 వస్తే 15 నుంచి 5 పోతే 10th లెటర్ అంటే జే. సో జే అనే ఆప్షన్తో ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, చూద్దాం మాస్టర్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్స్ అంటే ఎంత, 24, ఎస్ అంటే 19, ఎన్ అంటే 14. సో 24 to 19 -5, 19 to 14 -5, 14 నుంచి -5 పోతే 9th లెటర్ అంటే ఐ. సో ఆన్సర్ ఏమొస్తుంది అనేది మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు సార్. ఇప్పుడు జే అండ్ ఐ. సో ఫస్ట్ జే ఉండాలి, ఆ తర్వాత ఐ ఉండాలి. సో ఆన్సర్ ఏంది మిత్రమా అంటే జే అండ్ ఐ. అంటే ఇందులో త్రిబుల్ సిరీస్ ఉంది సార్. సో దీని ఇంకో రూట్లో కూడా అంటే మనం ఇలా చూడవచ్చా సార్ అంటే చూడవచ్చు. జెడ్ టు యు, యు టు పి, పి టు కే. క్లియర్. సో జెడ్ అంటే 26, యు అంటే 21, పి అంటే 16, కే 11. నెక్స్ట్ డాష్ మనకు లేదు, దాని గురించి పక్కా పెట్టు. నెక్స్ట్ అలాగే వై టు టీ, టీ టు ఓ, ఓ నుంచి నెక్స్ట్ ఇచ్చాడు సార్. సో 25, 20, 15. సో నెక్స్ట్ 10 వస్తే జే వస్తుంది, రైట్ సార్. అలాగే మరొకటి ఎక్స్ అంటే 24, ఎస్ అంటే 19, 24కు 19, 19 నుంచి 14, 14 నుంచి ఎంత అంటుంది. సో ఇక్కడ మనం గమనిస్తే -5 -5 వస్తుంది, 14 నుంచి 5 పోతే 9వ స్థానం ఐ. సో ఇలా కూడా మనం సిరీస్ని చెక్ చేయొచ్చు. సో ఒకసారి ఆ అక్షరాల యొక్క స్థాన విలువలు తెలిస్తే మనం వాటి యొక్క ఏ రూపంలో పోతుందో అనేది ఈజీగా చూడొచ్చు. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ది లెటర్స్, రైట్ సార్. నెక్స్ట్ లెటర్ చూద్దాం. రైట్, ఎం అంటే ఇచ్చారు చూడండి సార్, MOSY 13, 15, 19, 25 సార్. 13 to 15 plus 2, 15 to 19 plus 4, 19 to 25 plus 6. So 2, 4, 6 ఏ సంఖ్యలు సార్ ఇవి, సరి సంఖ్యలు. So this gap is going on in the even number series. So 2 after 4, 4 after 6. So 6 after is 8 plus 8. 25 plus 8, how much? 33. 33 letter is G. Why? Because 26 plus 7 equal to 33. A set of letters are 26 completed. 7th letter is G. So ఈ విధంగా మనం ఇక్కడ చూస్తున్నాం సార్. సో ఆన్సర్ 33 అంటే G. G is the right option. Clear? Right sir. One more question. X అంటే 24, U 21, R 18, O 15 సార్. సో 24 నుంచి 21 ఎంత, -3. 21 to 18 -3. 18 to 15 -3. సో 15 - 3, 12th letter is L. L is the right answer. Clear? Right sir. One more question. సో ఇక్కడ మనం చూస్తున్నాం 3 letters ఇచ్చాడు. A1 D4 G7. నెక్స్ట్ సార్ 1 to 4 plus 3, 4 to 7. సో లేదంటే రాసుకో మాస్టర్, AER DIT GMV డాష్. సో ఫస్ట్ ఏ అంటే 1, D అంటే 4, G అంటే 7. 1 నుంచి 4 ప్లస్ 3, 4 నుంచి 7 ప్లస్ 3, దీనికి ప్లస్ 3 కలిపితే
10వ అక్షరం జే సార్. రైట్, జేతో 2 ఉన్నాయి చూద్దాం. ఈ అంటే 5, ఐ అంటే 9 +4, ఎం అంటే 13 +4 వచ్చింది. సో నెక్స్ట్ +4 యాడ్ చేస్తే 17 క్యూ జేక్యూ. సో ఆన్సర్ ఐ థింక్ యూ గాట్ ఇట్. మరి మరొకటి ఉంది కదా సార్, చెక్ చేసుకో. 18 to 20 +2, 22 +2, 22కి +2 యాడ్ చేస్తే 24th లెటర్ ఎక్స్. సో జేక్యూఎక్స్. సో అక్షరాలను మనం గుర్తించగలిగితే ఆ అక్షరాల యొక్క స్థాన విలువను బట్టి నెక్స్ట్ వచ్చే సిరీస్ని మనం గుర్తించవచ్చు. రైట్ మిత్రమా, మరో క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ 4 లెటర్స్ ఇచ్చాడు. రైట్, సో 4 లెటర్లలో ELFA, GLHA, నెక్స్ట్ ILJA డాష్, MLNA. ఫస్ట్ లెటర్ ద్వారా ఏమైనా సాధ్యమైతే చూద్దాం. ఈ నుంచి జేకు, జే టు ఐకి ఇది 5, ఇది 7, ఇది 9. ఇక్కడికి +2 కలిపితే 11th లెటర్ కే, మళ్ళా +2 కలిపితే 13. సో ఇక్కడ +2 పోతుంది కాబట్టి గ్యాప్ దేంతో వస్తుంది? కేతో స్టార్ట్ కావాలి. కేతో స్టార్ట్ అయ్యేటువంటి ఇవి 2 కావు, అంటే 2 ఎలిమినేట్ అయిపోయినాయి. ఈ రెండిట్లో సెకండ్ లెటర్లో చూద్దాం. ఇక్కడ సెకండ్ లెటర్లో కూడా 2 బరాబరే ఉన్నాయి చూడండి సార్. కేఎల్ ఉన్నాయి, అంటే థర్డ్ పొజిషన్ చూసుకుంటే దొరికిపోతుంది. రైట్, కేఎల్ అంటే రెండిట్లో కూడా ఎల్తో వచ్చేటువంటి అవకాశం బరాబర్ ఉంది. ఎందుకు అంటే ఇక్కడ ఎల్ఏ తీసుకుండు, ఇక్కడ ఎల్ఏ తీసుకుండు, ఇక్కడ ఎల్ఏ తీసుకుండు, ఇక్కడ అన్నిట్లో ఎల్ఏ ఉంది కాబట్టి దానికి డైరెక్ట్గా ఎల్ తీసుకోవచ్చు. క్లియర్? ఎల్ అనేటువంటి లెటర్ని ఎలాంటి మార్పు లేకుండా కంటిన్యూ చేశాడు. ఓకే, రైట్ సార్. నెక్స్ట్ వచ్చేసి చూద్దాం. ఎఫ్ అంటే 6, హెచ్ అంటే 8, జే అంటే 10. మరి ఇక్కడ వచ్చే లెటర్కి మనం ఇక్కడ వచ్చే లెటర్ ఇక్కడ 14 ఉంది సార్. అంటే ఇక్కడ అన్నీ కూడా +2 వస్తుంది కాబట్టి మళ్ళా ఎల్ఏ వస్తుంది సార్, అంటే డబల్ ఎల్. సో డబల్ ఎల్ అనేటువంటిది సెకండ్ ఆప్షన్ ఉంది కాబట్టి ఇది రైట్ ఆన్సర్. సో మనం క్వశ్చన్ మొత్తాన్ని చూడవచ్చు, లేదా వాటి యొక్క స్థాన విలువలను బట్టి ఇలా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ సార్. నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్ ప్లీజ్. సో ఇక్కడ సో క్యాట్ 3 లెటర్స్ ఉంది సార్. CAT క్యాట్, FDW IGZ డాష్ అంటుంది సార్. సో థర్డ్ 6 9, 3 to 6, 6 to 9, 9 to. సో +3 అయితే 12th లెటర్ ఎల్. ఎల్తో ఎన్ని స్టార్ట్ అయినాయి సార్? సో ఈ 2 కావు, 2 ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్. సో నెక్స్ట్ లెవెల్లో మనం సెకండ్ లెటర్కి వెళ్దాం సార్. సెకండ్ లెటర్ 1. సెకండ్ లెటర్ని కనుక గమనిస్తే ఇది 1, ఇది 4, ఇది 7. 1 to 4 +3, 4 to 7 +3. సో 7 +3 10th లెటర్ జే, ఎల్జే అనేది ఫస్ట్ ఆప్షన్. ఇది ఆన్సర్ సార్. లేదు సార్ నేను మూడోది కూడా చెక్ చేస్తాను. సరే నీ ఇష్టం మిత్రమా, చెక్ చేస్తానప్పుడు నీ ఆనందాన్ని మనం ఎందుకు కాదనాలి. సో టీ అంటే 20, డబ్ల్యూ అంటే 23. సో 20 నుంచి 23 అగైన్ +3, 23 టు జెడ్ ఎంత 26 +3. సో 26కి +3 కలిపితే 29th లెటర్ ఇట్ ఈస్ సి. సో ఆన్సర్ ఎల్జేసి. సో మీరు ఎప్పుడైతే అక్షరాల యొక్క స్థాన విలువను గుర్తించగలుగుతారో అన్నిటిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు మిత్రమా. సో ఇది ఒకటి మన ప్రీవియస్ క్వశ్చన్ సార్. 2016లో ఈ టైప్ ఆఫ్ మోడల్ వచ్చింది. సో YEBలో ద ఫస్ట్ లెటర్ చూడండి. ఇక్కడ 25th, 23, 21, 19. సో -2,
-2. సో నెక్స్ట్ -2 అంటే 17th లెటర్ క్యూ. క్యూతో ఎన్ని స్టార్ట్ అయినాయి చెప్పండి? 3 ఉన్నాయి. సో అంటే ఇది కాదు. సో సెకండ్ లెవెల్ పోదాం మాస్టర్. సెకండ్ లెవెల్లో పోతే ఈ 5, ఎఫ్ 6, హెచ్ 8, కే 11. 5 నుంచి 6 +1, 6 నుంచి 8 +2, 8 నుంచి 11 +3, 11కు 4 కలిపితే 15వ అక్షరం ఓ, క్యూఓ. సో క్యూఓతో ఉన్న ఒకే ఒక ఆప్షన్ సార్, ఇందులో లేదు ఓ, ఇందులో లేదు ఓ. సో ఆన్సర్ క్యూఓఎల్. ఇదే ఆన్సర్ సార్. రైట్. సో ఈ విధంగా ఎలిమినేషన్ ప్రాసెస్లో మనం వీటిని ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు. లేదా మూడో లెటర్ ద్వారా కూడా మీరు ఆ అక్షరాల యొక్క స్థాన విలువ రాసి కూడా గుర్తించవచ్చు. రైట్. వన్ మోర్ క్వశ్చన్ చూద్దాం మిత్రమా. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ లెటర్స్ 5 లెటర్స్ వచ్చాయి చూడండి సార్. సో జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి. ఏ, డి, జి, జే. మీరు గమనిస్తే ఇది 1, ఇది 4, 7, 10 అంటే +3 అంటే ఇక్కడ 13th లెటర్ ఎం వచ్చే అవకాశం ఉంది సార్. రైట్. ఎంతో స్టార్ట్ అయినవి ఉందా? ఇందులో ఎం లేదు, ఇందులో ఎం లేదు. అంటే సెకండ్ అండ్ థర్డ్ కావచ్చు. రైట్. సెకండ్ లెవెల్లో పోయి చెక్ చేద్దాం. సెకండ్ లెవెల్లో 25, 23 -2, 23 to 21 -2, 21 to 19 -2, 19 -2 17th లెటర్ క్యూ, ఎంక్యూ. ఎంక్యూ రావాలి. వచ్చిందా? ఎంక్యూ కాదు, ఇక్కడ రావాలి సార్. ఎంక్యూ. రైట్. లేదా థర్డ్ లెటర్ 2 to 5 +3 సో +3 ఇక్కడ కేకి +3 అయితే 14 ఎన్, ఎంక్యూఎన్. సో ఇదే సార్ ఆన్సర్. సో ఆన్సర్ ఈజ్ ఎంక్యూఎన్ఆర్ఓ సార్. రైట్. సో ఆ విధంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం మిత్రమా. సో ప్రతిసారి కూడా ఇక్కడ తగ్గించుకుంటూ వస్తేటువంటి క్రమాన్ని చూస్తున్నాం. సో పెంచిన చోట పెంచినాం, తగ్గించిన చోట తగ్గించినాం. ఎంత కలపమంటాడో ఎంత తీయమంటాడో దాని ప్రకారం చూస్తాం. సో ఆన్సర్ ఎంక్యూఎన్ఆర్ఓ. సో ఇక్కడ ప్రింటింగ్ ఎర్రర్ ఉంది, జర దీన్ని క్యూగా చూడగలరు. నెక్స్ట్ ఇదే మోడల్లో మరొకటి చూస్తున్నాం. ఎం అంటే ఎంత మిత్రమా చెప్పండి? 13, 15, 17. సో ఇక్కడికి +2 నెక్స్ట్ +2 అంటే 19th లెటర్ ఎస్. ఎస్తో స్టార్ట్ అయిన ఎన్ని ఉన్నాయి? అన్నీ ఎస్తోనే స్టార్ట్ అయినాయి. ఓకే. సెకండ్ లెవెల్లో పోయి చూద్దాం. సెకండ్ లెవెల్లో కనుక చూస్తే 14, 16, 18. 14 to 16 +2 అనగా 20T. ఎస్టీ అన్నీ కూడా ఎస్టీలే ఉన్నాయి. సో నెక్స్ట్ లెవెల్లోకి వెళ్దాం. థర్డ్ లెవెల్లో. సో బి అంటే 2, డి అంటే 4, ఎఫ్ అంటే 6. ఇక్కడ కూడా +2 వచ్చింది కాబట్టి 8th లెటర్ హెచ్, ఎస్టీహెచ్ ఇందులో లేదు, ఎస్టీహెచ్ లేదు. ఇక్కడ ఎస్టీహెచ్ ఉంది కాబట్టి ఇదే ఆన్సర్ సార్. రైట్. ఎందుకు? ఇక్కడ ఏ టు సి +2, ఇక్కడ +2 వస్తే జీ వస్తుంది. అదే ఆన్సర్. సో ప్రతిసారి కూడా ఎంత వస్తుంది సార్ అంటే +2 వస్తుంది. రైట్. సో ఆన్సర్ ఈజ్ హియర్ STHG ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఎప్పుడైతే అక్షరాల యొక్క స్థాన విలువ గుర్తిస్తామో మనం ఆల్ఫాబెట్ సిరీస్ని అర్థం చేసుకోవచ్చు మిత్రమా. రైట్. మరో క్వశ్చన్ చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్ ఏ, బి, సి అంటే డి రావాలి. డితో ఎన్ని ఉన్నాయి? ఇందులో డి లేదు కాబట్టి ఇది రాదు. నెక్స్ట్ 22 to 21, 21 to 20 అంటే 19 ఎస్, డిఎస్. ఇక్కడ ఇందులో ఎస్ లేదు, రెండింటికి ఉంది సార్. సో 1 to 3, 3 to 5, 5 to 7 డిఎస్జి. సో
సారీ 3 3 రావాలి కదా. 1 + 2 3, 3 + 2 5, 5 + 2 7, DSG. సో ఆన్సర్ ఇస్ DSG, ఫస్ట్ ఆన్సర్. క్లియర్? రైట్ సార్. ఈ విధంగా ఆల్ఫాబెట్స్ని చూద్దాం. మరో క్వశ్చన్ చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇందులో కనుక చూస్తే సేమ్ అలాంటిదే సార్. సో నెక్స్ట్ టర్మ్ ఇన్ ద సిరీస్ BDFH, BHK, BFJN ఈజ్. సో బీతో ఉన్నటువంటి స్టార్ట్ అయింది. సో అన్నిట్లో కూడా ఫస్ట్ బి ఉంది కాబట్టి నెక్స్ట్ కూడా బిఏ రావాలి. సో బి వస్తుంది. ఓకే. నెక్స్ట్ డి టు ఈ టు ఎఫ్ టు జి. సో నెక్స్ట్ జి. సో బీజీతో ఇది బిఎల్ ఉంది, రాంగ్ ఆన్సర్. ఇది బిఎల్ ఉంది, రాంగ్ ఆన్సర్. సో ఈ రెండిట్లో ఉండొచ్చు. నెక్స్ట్ 1 వచ్చేసి మిత్రమా ఎఫ్ అంటే 6, హెచ్ అంటే 8, 10. సో 6 to 8, 8 to 10 అంటే నెక్స్ట్ 12th లెటర్ ఎల్ రావాలి. అంటే ఎల్, బీజీఎల్ ఇందులో లేదు. సో ఇది ద ఆన్సర్, BGL క్యూ. క్యూ అనేది లాస్ట్కి వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ BGLQ. ఇలా ఎనాలిసిస్ చేస్తూ ప్లేస్ ఆఫ్ వాల్యూస్ ఇస్తూ ఆ క్వశ్చన్ని మనం ఏ విధంగా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం మాస్టర్? ప్లేస్ ఆఫ్ లెటర్స్. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ ద లెటర్స్ ఆఫ్ ది ప్లేస్ వాల్యూస్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ సార్. రైట్. ఈ విధంగా మనం క్వశ్చన్ చూస్తున్నాం. ఇక్కడ ఈ క్వశ్చన్ని కూడా మీరు ఈజీగా చేయగలుగుతారు. సో M13, L12, K11. నెక్స్ట్ 10th లెటర్ ఏమొస్తుంది చెప్పండి? జే. ఓకే. నెక్స్ట్ ఎన్ అంటే 14, O 15, P 16, 14, 15, 16 అంటే నెక్స్ట్ 17, Q, JQ ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్ మిత్రమా. మరో క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ కూడా సేమ్ ఇదే విధంగా. సో ఇది ఒక క్వశ్చన్ మిత్రమా. సో ఈ క్వశ్చన్ని మీకు హోంవర్క్గా ఇస్తున్నా, మీరు ఇది చేస్తారు. ప్లేస్ ఆఫ్ వాల్యూసే ఆప్షన్స్ ఉన్నాయి, సరైన ఆప్షన్ చూడండి. నెక్స్ట్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో ఆల్ఫా న్యూమరికల్ ఉంది మాస్టర్. అంటే ఆల్ఫాబెట్స్ ఉంటాయి, లెటర్స్ ఉంటాయి, నెంబర్స్ కూడా ఉంటాయి. LM అంటే 25, QZ అంటే 43. సో VJ LM 25 అంటుంది సార్. QZ 43, VJ 32. సో TNకి డాష్ అంటుంది సార్. సో ఇక్కడ మీరు గమనిస్తే చాలా జాగ్రత్తగా చూసినట్లయితే మిత్రమా చెప్పండి. L అంటే 12, M అంటే 13. సో 12 + 13 హౌ మచ్? 25. ఓకే. 25 వచ్చిందా లేదా? ఎస్, ఆర్ యూ గట్ ఇట్. నెక్స్ట్ Q అంటే 17, Z అంటే 26. సమ్ ఆఫ్ ఇట్ ఈజ్ ఈక్వల్ 43. సో 17 + 26 ఈక్వల్ టు 43. రైట్. సో లైక్ దట్ ద సేమ్ వే V stands for 22, J stands for 10. So 22 + 10, how much? This one is 32. Right sir. In the same process, T stands for 20, N for 14. So 20 + 14, its sum of equal to 34. So answer here, find out please. 34 is the right answer. So where the option? Option at 1. I hope you understand sir. So this is called the alpha numeric. So in this, alphas means alphabets are there, numeric means numbers are there. So the same question once a model in that year. ఇలాంటిదే మరొక ప్రశ్న చూద్దాం. KX 48. KX 48 కామాస్ LY కామాస్ 30Y. సో K అంటే ఎంత చూడండి. అక్కడ 11, X అంటే 24, అది కాదు. సో ఇక్కడ వేరే ఏమన్నా వస్తుందో చూడండి. Kకి Xతో 48 ఏం చేస్తాం? KL. సో ఇక్కడ మనము ఆల్ఫాబెట్స్ వైజ్గానే చూద్దాం సార్. ఆల్ఫాబెట్స్ వైజ్గా చూద్దాం. సో ఆల్ఫాబెట్స్గా చూస్తే
KX 48 పక్క పెట్టు, LY 30, IV 90-14 సార్. ఓకే, ఫస్ట్ K టు L సార్, L టు I అవునా. సో ఇక్కడ 11th 12th లెటర్ వచ్చింది, +3, ఇక్కడికి 9th లెటర్ -3. సో +3 -3. మరి ఇదే విధంగా వస్తే నెక్స్ట్ +3 కనుక పోతే 12తో స్టార్ట్ కావాలి, అంతే కదా. సో 11 నుంచి 12, సారీ 11 to 12 సార్, +1 వచ్చింది, +1 వచ్చింది. సో అట్లాగే 12 to 9 -3 వచ్చింది. సో 11 to 12 +1, నెక్స్ట్ -3. సో ఇక్కడ మళ్ళీ +1 అనుకున్నట్టయితే J అనేది రావాలి. J ఉందా? ఎస్, ఒకటి ఉంది. సో ఆన్సర్ JZ ఈజ్ ద రైట్ ఆన్సర్. లేదు నాకు ఇంకొకటి చెక్ చేసుకుంటా. ఓకే, X అంటే 24, Y అంటే 25. సో 24 to 25 -1, 25 to 22 ఎంత? 25 to 22 -3. సో 24 నుంచి 25 -1, ఎస్ అంతే కదా సార్. 24 నుంచి 25, సారీ +1, నెక్స్ట్ మైనస్. సో ఈ రకంగా చూస్తే ప్లస్ మైనస్, నెక్స్ట్ +1 చేస్తే ఏమవుతుంది చెప్పండి. సో ఇక్కడ +4 తీసుకున్నాడు చూడండి సార్. సో అది ఇక్కడ వేరేటువంటి ఆప్షన్, దానికి Z తప్ప వేరే లేదు. సో ఆ రకంగా మనం ఆప్షన్ ద్వారా కూడా చూడొచ్చు, రైట్. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లలో కనుక అబ్జర్వ్ చేస్తే ఇందులో టాలీ అయినటువంటిది ఏం మాస్టర్ అంటే K11, L12, I9, +1 -3. సో నెక్స్ట్ +1 అంటే Jతో ఉన్నటువంటి ఒకే ఆప్షన్ ఇది సార్, JZ. సో ఇలా చూడొచ్చు. మరి నెంబర్స్ ఏంటి సార్, ఇక్కడ 48, 30, 90 అయింది, మళ్ళీ 14 ఎలా అయింది, లేదా వీటిని ఇంటర్నల్ ప్రోడక్ట్గా చూడొచ్చు. సో K అంటే 11, X అంటే 24. సో ఈ రెండింటితో మనం ఏ విధంగా 48 చేయొచ్చు, జాగ్రత్త చూడండి సార్. 24 + 11 ఎంత అవుతుంది చెప్పండి సార్. ఇక్కడ 35, రైట్. ప్లస్ వీటి యొక్క డిఫరెన్స్ ఎంత? 13. ఈ 13 యాడ్ చేస్తే ఎంత? 48 అవుతుంది. మరి ఇలా చూస్తే ఇది వస్తుందా చూద్దాం. LY ఇది 12, ఇది 25. సో 37 అవుతుంది. నెక్స్ట్ వీటి యొక్క డిఫరెన్స్ ఎంత? 13. అప్పుడు 0, 4, 5, 50 రావాలి. సో 30 ఉంది. సో ఇది కాదు మాస్టర్. సో ఒక టాలీతో ఒకటి ఆటలే, కాకపోతే మనకి ఇచ్చిన ఆర్డర్ ప్రకారం JZ కాబట్టి Jతో ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ ఇది కాబట్టి ఇదే రైట్ ఆన్సర్ సార్. నెక్స్ట్ వన్. సో ఇక్కడ Q1F, ఫస్ట్ Q, తర్వాత 1, రైట్ మిత్రమా, F, ఆ తర్వాత S2, E, U6, D, నెక్స్ట్ W21C. సో నెక్స్ట్ ఏమొస్తుంది అంటుంది సార్, రైట్. ఇక్కడ మనం డాష్ను ఫైండ్ అవుట్ చేద్దాం. సో 17, 19, 21, 23. సో +2 +2 +2 +2 +2 వస్తుంది. సో +2 అయితే 25th లెటర్ Y. సో Yతో 3 ఆప్షన్స్ ఉన్నాయి, అంటే ఇది కాదు. నెక్స్ట్ సార్ ఇక్కడ 6, 5, 4, 3 అప్పుడు 2 అవుతుంది సార్. -1 -1 -1 -1 2 అంటే B అవుతుంది. సో లాస్ట్లో B ఉన్నటువంటి ఫస్ట్ ఏముండాలి? Y ఉండాలి, లాస్ట్లో B ఉండాలి.
వైబి వైబి ఇక్కడ వై ఉంది, ఇక్కడ బి ఉంది, వై ఉంది, బి ఉంది, వై ఉంది, బి ఉంది. వావ్, వెరీ టఫ్. నెక్స్ట్ నెంబర్స్. సో 1 నుంచి 2, 2 నుంచి 6, 6 నుంచి 21కి వచ్చాడు సార్. సో నెక్స్ట్ ఈ ఇంక్రీజింగ్ నెంబర్ని ఐడెంటిఫై చేయాలి. ఎలా? అది 1 అయింది, ఇది 2 ఎలా అయింది, ఇది 6 ఎలా అయింది, 21 ఎలా అయింది. సో 1 నుంచి 2 చూస్తే ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది మిత్రమ్మ? +1. ఇక్కడ +4. మరి అది 1 స్క్వేరు, ఇది 2 స్క్వేర్ అనుకున్నట్లయితే 3 స్క్వేర్ అయిందనుకో 15 రావాలి. 15 కాదు, పోనీ 1 4 16 తీసుకుంటే 22 రావాలి, అది కూడా కాదు. మరి 15 పెరిగింది, 15 ఇక్కడ పెరిగింది. సో 15 అంటే 1 4 + 3 అవుతుంది, ఇక్కడ 11. ఇది గ్యాప్ కరెక్ట్గా దొరకట్లేదు చూడండి. ఇంకేమైనా ప్రోడక్ట్ ఉన్నాయో చూడండి. సో క్యూ అంటే 17, ఎఫ్ అంటే 6. 17ను 6 ఏం చేస్తే 6 + 7 11, అక్కడ గ్యాపు, ఇక్కడ 17 గ్యాపు, ఇక్కడ 17 గ్యాపు. సో జాగ్రత్త చూడండి సార్, అది వైబి. సో 6 21C. ఇందులో మరి ఏమన్నా లెటర్స్లలో ప్లేస్ వాల్యూ కరెక్ట్ రాసామా? చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి సార్ ఒకసారి. ఇంకేమైనా రూట్లు ఉన్నాయో చూడండి, లేదా ప్రీవియస్ క్వశ్చన్స్లో మనం ఏమైనా కోర్స్ అది కూడా వస్తుంది అనుకోండి సార్. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ క్వశ్చన్ కనుక మనం చూస్తే రైట్, దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ని ఏ విధంగా అయితే చూసామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కేఎక్స్ అని చెప్పింది సార్. కే ఇటు నుంచి 11, ఎక్స్ 24. ఇటు నుంచి అయితే ఇది 3, ఇటు నుంచి అయితే ఇది 16. సో 16 3 ఎంత? 48 వచ్చిందా? రైట్ సార్. ఎల్ అంటే ఇటు నుంచి 12, ఇటు నుంచి 15. వై అంటే ఇక్కడ 25, ఇక్కడ 2, అనగా 15 2ల 30 వచ్చిందా? రైట్ సార్, వచ్చిందారా లేదా? వచ్చింది. రైట్. అట్లాగే ఐవి అన్నాడు. ఐ అంటే ఇది 9, ఇక్కడ 18, ఇది 22, ఇది 5. సో 18 5ల ఎంత? 90. సో ఇప్పుడు నాకు 14 వచ్చింది. 14 ఏ విధంగా వస్తుందని చూస్తే, సో ఇక్కడ జే ఇటు నుంచి అయితే మరి ఇక్కడ జాగ్రత్త చూడాలి. 14 కాదు, అది వేరే నుండి ఉంటుంది. సో చూసే ప్రయత్నం చేద్దాం మిత్రం. జే అంటే 10, ఇటు నుంచి వస్తే 17. జెడ్ అంటే మరి ఇటు నుంచి 26, ఇటు ఎంత? 1. 17 ఒకట్ల 17 రావాలి. లేదు, ఇక మిగతా అన్నీ కూడా సార్ ఇది 14. సో సారీ, ఇక్కడ నేను జేజెడ్ కాదు, అది 14. ఎం అంటే, సో ఆన్సర్ ఏంటంటే ఎంజెడ్ సార్. ఎం అంటే జెడ్ అంటే, ఎం అంటే 13, జెడ్ అంటే మనకు 26 అని తెలుసు. ఇటు నుంచి అయితే 14 1, 14 ఒకట్ల 14. సారీ, ప్రీవియస్ దట్ వన్. సో ఆన్సర్ ఈస్ ఎంజెడ్ సార్ ఇది. రైట్. వన్ మోర్ క్వశ్చన్. ఇక్కడ మనం ఈ క్వశ్చన్ని కనుక జాగ్రత్త చూడండి, ప్లేస్ ఆఫ్ వాల్యూస్ని మరి మరొకసారి రాసుకునే ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ అక్షరాల యొక్క స్థానాలను గుర్తించే ప్రయత్నం చేయండి సార్ ఒకసారి.
Q1F. So Q1F, next S2E, U6D, W21C. సో నెక్స్ట్ ఏమొస్తుంది అంటుండు. రైట్ మిత్రమా, ఇక్కడ చూస్తే 17, 19, 21, 23, 25 అంటే Y. ఓకే, 6, 5, 4, 3, 2 అంటే B. ఇప్పుడు YB అంటే ఇది కాదు, బట్ ఇక్కడ మధ్యలో నెంబర్ని చూడాలి. సో మధ్య నెంబర్ని ఏ విధంగా చూస్తాం? ఇక్కడ 1 నుంచి 2 వచ్చింది, 2 నుంచి 6 వచ్చింది, నెక్స్ట్ ఇయర్లో వచ్చింది. చూద్దాం మిత్రము. సో నెంబర్ సిరీస్ 1, 2, 6, 21 డాష్. 1 నుంచి 2, 2 నుంచి 6, 6 నుంచి 20, నెక్స్ట్ ఎంత వస్తుంది? సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనం చూస్తే 1 into 1 plus 1, 1 1 1 plus 1 ఎంత అవుతుంది? 2. వచ్చిన 2ని 2తో ప్రోడక్ట్ చేసి ప్లస్ 2 చేస్తే 2 2 4 ప్లస్ 2 చేస్తే 6. వచ్చిన 6ని 3తో మల్టిప్లై చేసి ప్లస్ 3 కలిపితే 6 3 18 ప్లస్ 3 కలిపితే ఎంత? 21. ఆ వచ్చిన 21 into 4 ప్లస్ 4 చేస్తే 4 1 4, 4 2 8, 84 ప్లస్ 4 88. సో ఆన్సర్ 88 మధ్యలో ఉండాలి. మధ్యలో 88 అనేటువంటి ఆప్షన్ ఎక్కడ ఉంది చూడండి, ఫస్ట్ ఆప్షన్. సో ఇట్లా మనం ఇన్ డెప్త్ సిరీస్ని కూడా చూస్తున్నాం. సో లాస్ట్ మీకు ఎక్స్ప్లెనేషన్లో కొన్ని క్లారిటీ తగ్గి ఉండొచ్చు, కానీ ఇప్పుడు క్లారిటీ ఎలా రావాలి, ఎప్పుడు వస్తుంది సార్ అంటే ప్రాక్టీస్ ద్వారా వస్తుంది. సో జనరల్గా ఒక నార్మల్ కాంపిటేటర్ ఏ విధంగా మనం మిస్ చేస్తాం, అందులోంచి ఎలా నేర్చుకుంటాం అనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఐ హోప్ యూ ట్రై టు అండర్స్టాండ్ హౌ టు క్రాక్ దట్ ప్రాబ్లం. ఓకే రైట్ మిత్రమా, మరో క్వశ్చన్ చూద్దాం. సో C27 D64 అంటుంది సార్. C27 D64 E125 F డాష్ అంటాడు. సో ఇక్కడ మీరు గమనించాల్సింది C అంటే 3 అనగా 3 క్యూబ్ విలువ ఎంత? 27. D అంటే 4 అంటే 4 క్యూబ్ విలువ ఎంత? 64. E అంటే 5. సో 5 క్యూబ్ విలువ ఎంత మిత్రమా? 125. ఇక్కడ మనకు ఏమి ఇచ్చింది సార్? F ఇచ్చింది. F అంటే ఎంత? 6. సో 6 క్యూబ్ విలువ ఎంత? 260. సో ఆన్సర్ ఇస్ 260. రైట్, వన్ మోర్ క్వశ్చన్ సార్. సో ఈ విధంగా మనము ఈ సెషన్లో పూర్తి స్థాయిలో సిరీస్ అనే మోడల్ని నెంబర్స్తో కూడుకున్నాయి, అలాగే ఆల్ఫాబెట్స్తో కూడుకున్నాయి, ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్తో కూడుకున్నటువంటి సిరీస్ని బేసిక్ స్టాండర్డ్ నుంచి కాంప్లెక్స్ లెవెల్లో పూర్తిగా నేర్పే ప్రయత్నం చేశాను. 1కి 2 సార్లు రిపీట్ చేయండి, రైట్ చేయండి, రాయండి. మీకు ఏదైనా రాకపోతే దాన్ని కామెంట్ చేయండి. సో నేను మీకు మరిన్ని అంశాలను అందించే ప్రయత్నం చేస్తాను. సో దయచేసి ఖచ్చితంగా మీరందరూ మన యొక్క బద్రి కుసుమ యాప్ను అందరికీ కూడా అర్థమయ్యే విధంగా మరింత మందికి చేరువే విధంగా సహకరిస్తానని ఆశిస్తూ ఇట్లు మీ బద్రి సార్. జై హింద్.